నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్. నిశ్శబ్దంగా సాగిపోయే గాలి, ఒక్కసారిగా చీకటిని కమ్మేస్తూ విరుచుకుపడిన ఇసుక తుఫాను. ఆ తుఫాను వెనక దాగి ఉన్న ఒక అదృశ్య రాక్షసుడు. అవును, మీరు వింటున్నది నిజమే. కంటికి కనిపించిన ఒక భయంకరమైన ఫంగస్ గాల్లో కలిసిపోయి ఊపిరితిత్తులను నమిలేస్తోంది. అమెరికాలోని నైరుతి ప్రాంతాన్ని, ముఖ్యంగా కాలిఫోర్నియా, ఆరిజోనా లాంటి ప్రాంతాలను ప్రస్తుతం ఒక కంటికి కనిపించిన మహమ్మారి గజగజ వణికిస్తోంది. దీని పేరే వ్యాలీ ఫీవర్. వాతావరణ మార్పుల వల్ల వస్తున్న ఈ భయంకరమైన ఫంగల్ తుఫాన్ల గురించి నరాలను తెంచేసే నిజాలు ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. అమెరికాలోని కాలిఫోర్నియా, టెక్సస్, ఎల్పాసో లాంటి ఎడారి ప్రాంతాల మట్టిలో ఒక ప్రమాదకరమైన ఫంగస్ నిద్రపోతుంది. దాని శాస్త్రీయ నామం కాక్సిడోయిడ్స్. నైరుతి అమెరికా ప్రాంతాల్లో ఎండలు ముదిరి వాతావరణం పొడిగా మారినప్పుడు ఈ ఫంగస్ మట్టిలో చిన్న చిన్న బీజాలుగా, అంటే స్పోర్ట్స్గా విడిపోతుంది. అక్కడితో ఆగితే ప్రమాదం లేదు. కానీ ఎప్పుడైతే వాతావరణ మార్పుల వల్ల గంటకు 60 మైళ్లకు పైగా వేగంతో భీకరమైన ఈదురుగాలులు, ఇసుక తుఫాన్లు విరుచుకుపడతాయో అప్పుడే అసలు నరకం మొదలవుతుంది. ఈ తుఫాన్లు భూమిని చీల్చుకుంటూ మట్టిని ఆకాశంలోకి లేపినప్పుడు ఆ మట్టితో పాటు కోట్ల సంఖ్యలో ఈ ఫంగస్ స్పోర్ట్స్ గాల్లోకి లేస్తాయి. ఆ ప్రాంతం అంతా ఒక భయంకరమైన ఫంగల్ తుఫాన్లా మారిపోతుంది. ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు పీల్చే ప్రతి శ్వాస ఒక డెత్ వారెంట్తో సమానం. మీరు ఆ ఇసుకలో గాలిని పీల్చారా? కంటికి కనిపించిన ఆ మైక్రోస్కోపిక్ ఫంగస్ మీ ముక్కు ద్వారా నేరుగా మీ ఊపిరితిత్తుల్లో ప్రవేశిస్తుంది. శరీరంలోకి వెళ్ళిన ఈ ఫంగస్ అక్కడ ఉండే వెచ్చదనానికి తన రూపాన్ని మార్చుకుంటుంది. ఊపిరితిత్తుల కణజాలాన్ని తింటూ అక్కడ చిన్న చిన్న గుళికలుగా మారిపోతుంది. ఇవి ఊపిరితిత్తులో పేలి లక్షలాది కొత్త ఫంగస్ కణాలను విడుదల చేస్తాయి. శ్వాస తీసుకోవడం నరకంగా మారుతుంది. రక్తం కక్కుతూ దగ్గడం, భరించలేని గుండె నొప్పి, రాత్రిపూట ఒళ్ళంతా చెమటలు పట్టడం, కీళ్ళ నొప్పులతో శరీరం విలవెల్లాడిపోతుంది. చాలామంది దీనిని సాధారణ జగ్గు, జలుబు లేదా నిమోనియా అనుకొని పొరబడతారు. యాంటీబయాటిక్స్ వాడినా తగ్గకపోగా లోపల ఆ రాక్షసి మీ అవయవాలను తినేస్తూ ఉంటుంది. దాదాపు 5 నుండి 10% కేసుల్లో ఈ ఫంగస్ కేవలం ఊపిరితిత్తులకే పరిమితం కాకుండా రక్తం ద్వారా శరీరంలోని మిగతా భాగాలకు పాకుతుంది. ఎముకలను లోపలికల్లా తినేస్తూ చర్మంపై భయంకరమైన పొళ్లను సృష్టిస్తుంది. అంతటితో ఆగకుండా ఇది నేరుగా మెదడుకు పాకి ఫంగల్ మెనింజైటిస్ అనే ప్రాణాంతక పరిస్థితిని కలిగిస్తుంది. మెదడు వాచిపోయి మనిషి కోమాలోకి వెళ్ళిపోయేలా చేస్తుంది. ఒక్కసారి ఈ ఫంగస్ మెదడుకు కానీ ఎముకలకు కానీ పాకిందంటే ఇక జీవితాంతం యాంటీ ఫంగల్ మందులు వాడుతూ బతకాల్సిందే, లేదంటే మరణం ఖాయం. శాస్త్రవేత్త పరిశోధన ప్రకారం గత 10 ఏళ్లలో ఈ వ్యాలీ ఫీవర్ కేసులు ఏకంగా 3 రెట్లు పెరిగాయి. అమెరికాలో ప్రతి ఏటా దాదాపు 20,000 మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఇదంతా వాతావరణ మార్పుల వల్లే జరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారీ వర్షాలు పడినప్పుడు మట్టిలో ఈ ఫంగస్ విపరీతంగా పెరుగుతుంది. ఆ వెంటనే వచ్చే సుదీర్ఘ కరువు, ఎండల వల్ల ఆ మట్టి ఎండిపోయి గాల్లోకి లేస్తుంది. ఈ తడి పొడి వాతావరణాల కలయిక ఫంగస్కు పండగలా మారింది. ప్రస్తుతం ఈ వ్యాధి కాలిఫోర్నియా, అరిజోనాల్లో ఎక్కువగా ఉన్నప్పటికీ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఉష్ణోగ్రతలు ఇలాగే పెరిగితే రాబోయే కొద్ది దశాబ్దాల్లో అమెరికాలోని సగానికి పైగా రాష్ట్రాలకి ఈ ఫంగస్ వ్యాపిస్తుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. అంటే భవిష్యత్తులో అమెరికాలో అడుగు పెట్టాలన్నా, అక్కడ గాలి పీల్చాలన్నా భయపడాల్సిన పరిస్థితి రాబోతుంది. ఇది మనుషుల నుండి మనుషులకు వ్యాపించదు, కానీ ప్రకృతి మనపై చేస్తున్న బయలాజికల్ వార్ లాంటిది. ప్రకృతిని మనం నాశనం చేస్తుంటే అది మనల్ని గాలితోనే చంపేయడానికి సిద్ధమవుతుంది. బయట ఇసుక తుఫాను వస్తుంటే తలుపులు, కిటికీలు గట్టిగా వేసుకొని ఇంట్లోనే దాక్కోవడం, బయట తిరిగేటప్పుడు N95 మాస్కులు ధరించడం మాత్రమే ప్రస్తుతానికి ఉన్న ఏకైక రక్షణ. కంటికి కనిపించిన శత్రువు గాల్లో తిరుగుతున్నప్పుడు మనం పీల్చే తదుపరి శ్వాస మనల్ని బతికిస్తుందో లేదో తెలియని ఈ పరిస్థితి నిజంగానే మానవాళికి ఒక హెచ్చరిక. వాతావరణాన్ని కాపాడుకోలేకపోతే ప్రకృతి విసిరే ఇలాంటి ఫంగల్ తుఫాన్ల దాటికి మనుషులు గాల్లోనే కలిసిపోవడం ఖాయం. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూసివ్.